తెలంగాణ సోదరులారా, మీ గురించి ఒక మంచి విశ్లేషణ, అంటే ఒక మంచి మచ్చలేని చంద్రుడు లాంటి ఒక సినిమా హీరో గురించి చెప్పదలుచుకున్నా. కాబట్టి ఈ విషయంలో మన 9 టీవీ మీకు ఎప్పుడు చూడు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఆ మన 9 టీవీ ఎల్లవేళలా మీ ముందుకు ఏ విషయాన్నైనా అతి తొందరలో తీసుకురావడానికి ముందుంటుంది. కాబట్టి ప్రశ్నిద్దాం సాధిద్దాం అనే కోణంలో తెలంగాణ రాష్ట్ర నా సోదరులందరికీ మొత్తానికి ఈరోజు ఒక అల్లూరి సీతారామరాజు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గురించి మీ గురించి వివరించి చెప్పాలనుకుంటున్నా. దయచేసి మన ఛానల్ను చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నా మన 9 టీవీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కాబట్టి ఈ విషయంలో ఒక్కసారి చూడండి. అల్లూరికి అర్ధ శతాబ్దం, అంటే 50 సంవత్సరాలు అయింది అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చి. అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చి అర్ధ శతాబ్దం అంటున్నారు. ఈ అర్ధ శతాబ్దము సూపర్ స్టార్ కృష్ణ అంటే చూశారు కదా. అల్లూరి సీతారామరాజు సూపర్ స్టార్ కృష్ణ, దానికి ఆయన్నే ఒక దర్శకత్వము, ఆయన్నే హీరో. తర్వాత విజయ నిర్మల గారు ఆయన సతీమణి. తర్వాత ఆ సినిమాకున్న ఆ మ్యూజిక్ను ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు అలాంటి మ్యూజిక్ చేసేవారు ఇప్పటి వరకు రాలేదు. మీరు బాగా ఆలోచన చేయండి, ఒక్కసారి గతంలోకి వెళ్ళండి. ఇప్పటి యూత్ చూడకుండొచ్చు, కానీ ప్రీవియస్ చాలామంది అల్లూరి సీతారామరాజు చూడని వాళ్ళే ఎవరు ఉండరు. కాబట్టి ఈ అల్లూరి సీతారామరాజుకు, ఈ మచ్చలేని చంద్రుడికి, ఈ మంచి గొప్ప గుణమున్న సూపర్ స్టార్ కృష్ణకు ఈ అల్లూరి సీతారామరాజు గురించి 50 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఒక్కసారి చూడండి. ఈ తరము ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళింది, ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఎక్కడ వెళ్ళారు. తర్వాత ఈ విషయంలో లాస్ట్కి వచ్చేస్తే అల్లూరి సీతారామరాజుగా ఇలానే మిగిలిపోయింది. కానీ కృష్ణ గారు భగవంతుడి దయ వల్ల ఆయన అతి తొందరలోనే దేవుడు ఎందుకో చాలా బాధాకరమైంది ఆయన పోవడం మనకు. కాబట్టి అల్లూరి సీతారామరాజు విషయంలో ఈ అల్లూరికి అర్ధ శతాబ్దం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి చూడండి. మా మన్యం దొర సీతారామరాజు వచ్చాడు, ప్రజల్లో సంబరం దొరకు పాదాభివందనము చేశారు. అంటే మా మన్యం దొర సీతారామరాజు వచ్చారు, తర్వాత ప్రజల్లో సంబరము దొరికి పాదాభివందనము చేశారు. తర్వాత కానీ అతను నిజమైన దొర కాదు, మన్యం దొర అల్లూరి సీతారామరాజు గెటప్ వేసుకున్న నటుడు. అంటే ఆయన నిజమైన నటుడు కాదు, అస్సలు అల్లూరి సీతారామరాజు సూపర్ స్టార్ కృష్ణ గెటప్. తర్వాత ఈ మన్యం దొర అల్లూరి సీతారామరాజు గెటప్ వేసుకున్న నటుడు. అప్పటికి నిజమైన అల్లూరి సీతారామరాజును చూసిన కొందరు వృద్ధులు లొకేషన్లో ఆ గెటప్లో ఉన్న నటునికి పాదాభివందనం చేశారు. వెండి తెరపై సీతారామరాజుగా కనిపించకముందే అలా షూటింగ్ లొకేషన్లో ప్రజల చేత బేష్ అనిపించుకున్నాడు కృష్ణ. అల్లూరి సీతారామరాజు గెటప్ అంటే కృష్ణ తప్ప వేరే ఏ నటుడికి తప్పదు అనేంతగా పాత్రలో ఒదిగిపోయాడు సూపర్ స్టార్. అంటే ఏ హీరో కన్నా ఆ పాత్ర షూటబుల్ కాకుండే, ఆ పాత్రకు తగ్గ నటుడు, ఆయన మాట, ఆయన నటన, ఆయన గురించి చెప్పాలనుకుంటే ఎంత చెప్పినా సరిపోదు. అంటే అల్లూరి సీతారామరాజుకు అంత పెద్ద గొప్ప పేరు వచ్చింది. తర్వాత ఈ పాత్రలో ఎంత ఒదిగిపోయారు సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల అంటే ఒకరికొకరు పోటాపోటీగా ఆ సినిమా నటించడంలో, తెలుగు ప్రజలను మెప్పించడంలో వాళ్ళే సాటి అది. కాబట్టి 1974 మే 1న విడుదలైన అల్లూరి సీతారామరాజు ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. అప్పుడున్న ఆ సినిమా రకరకాలుగా ఆ కలర్ మల్టీపర్పస్, ఆ నటన, ఆ పర్ఫార్మెన్సు, ఆ సాంగ్సు, ఆ డైరెక్షను, ఆ సంగీతము, ఆ కాస్ట్యూమ్సు, ఆ లొకేషన్సు, ఆ డైరెక్షను, లాస్ట్ ఆ ప్రొడ్యూసరు, ఆ దర్శకరత్న, మొత్తం ఎవరైతే ఇంతమంది కలిసి నటులు, సహాయ నటులు, ఇంతమంది ఇన్ని రోజులు కలిసి లాస్ట్ 1974 మే 1న, అంటే కరెక్ట్ ఇదే రోజు 50 సంవత్సరాల కింద విడుదలైన ఈ సినిమాకు విశేషంగా తెలుగు ప్రజలకు ఆకట్టుకున్న చిత్రం అల్లూరి సీతారామరాజు. కాబట్టి ఈ చిత్రం 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
అంటే 50 సంవత్సరాలు అయిపోయినా ఈరోజు చెక్కు చెదరకుండా అల్లూరి సీతారామరాజు సూపర్ స్టార్ కృష్ణకు తర్వాత విజయ్ నిర్మల గారికి సహాయ నటులకు ఈ సినిమా గురించి తెలంగాణలోనే కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఎంత గొప్ప పేరు వచ్చింది. కాబట్టి ఈ విషయంలో ఈ సందర్భంలో ఈ 50 ఏళ్ళు వచ్చిన ఈ అల్లూరి సీతారామరాజు సందర్భంగా కొన్ని విశేషాలు మనము తెలుసుకుందాం. తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన అగ్గిరాముడు సినిమా 1954 ఆగస్టు 5న విడుదలైంది. బుర్రిపాలెంకు చెందిన కృష్ణ తెనాలిలో ఆ సినిమా చూశారు. అందులో అల్లూరి గురించి బుర్రకథగా చెప్పే సీన్ కృష్ణను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన జయసింహను కూడా చూశారు. కృష్ణ ఆ సినిమా పాటల పుస్తకము చివరి పేజీలో ఎన్టీఆర్ తర్వాత చిత్రం అల్లూరి సీతారామరాజు అనే ప్రకటనలతో పాటు అల్లూరి గెటపులో స్కెచ్తో గీసిన ఎన్టీఆర్ బొమ్మ ఉంది. ఆ సినిమా కోసము కృష్ణ ఎదురు చూశారు. అయితే ఆ సినిమా ప్రారంభమైన తర్వాత ఆగిపోయింది. పై చదువుల కోసము ఏలూరు వెళ్ళిన కృష్ణకు నాటకాలపై ఆసక్తి కలిగింది. అది కాస్త సినిమాల వైపు మళ్ళడంతో చెన్నైకి చేరుకున్నారు. అప్పుడు ప్రజానాట్య మండలి రాజారావు బృందం ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు నాటకానికి మంత్రముగ్ధుడయ్యారు. కృష్ణ ఆ తర్వాత హీరో అయిన కృష్ణ అసాధ్యుడులో 1968 అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషము వేశారు. ఆ వేషంలో చక్కగా ఉన్నారంటూ జనాలు కితాబిచ్చారు. దీంతో తాను హీరోగా అల్లూరి చరిత్రలో సినిమా తీస్తే బాగుంటుందని కృష్ణ అయితే 1972లో శోభన్ బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించనున్నట్లు డి లక్ష్మీనారాయణ డిఎల్ ప్రకటించారు. కానీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నము విరమించుకున్నారాయన. కృష్ణ హీరోగా పెద్దలు మారాలి సినిమా తీశారు. డిఎల్ ఆ చనువుతో సీతారామరాజు కథను కృష్ణకు ఇచ్చి ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా అల్లూరి సీతారామరాజు చేసే అవకాశం కృష్ణకు వచ్చింది.